సినిమాలు అందరి సినిమాలు చూస్తాను. అలాగే ఆయనది చూస్తాను తప్ప అభిమానిగా నేనేం ప్రేమ పెంచుకోను. మరి ఏంటమ్మా ఒక మాస్ అభిమాని కంటే అంతగా నువ్వు రెచ్చిపోయావు అక్కడ ఏంటంటే ఆయన నా బిడ్డకు ప్రాణం పోసాడండి అని చెప్పేసి ఒక 8 సంవత్సరాల బాబుని రమ్మని పిలిచి ఆడు కూర్చోబెట్టి వీడేనండి. వీడికి డెంగ్యూ వచ్చి రక్తం దొరకక ప్లేట్లెట్స్ తనకి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేక తను ఇంకొక 48 అవర్స్ 2 రోజుల్లో కనుక ఇవ్వకపోతే చచ్చిపోతాడు నీరసించిపోయి మంచానికి అతుక్కుపోయాడు. ఇది పరిస్థితి. అక్కడ రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, ఏ ప్రాంతంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఎక్కడ చూసారు బ్లడ్ దొరకని పరిస్థితి. చూస్తూ బిడ్డ చచ్చిపోతున్నాడు. అదే ప్లేట్లెట్స్ ఉంటే కనుక బతుకుతాడు. ఎలాగని మేము అందరూ ఆలోచిస్తుంటే ఎవరో సలహా ఇచ్చారు, బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేయమ్మా హైదరాబాద్కి, వాళ్ళు ఏదో మార్గం చెప్తారు వస్తారు. ఎక్కడ హైదరాబాద్ అయ్యా, ఎక్కడిదయ్యా, ఎవరిస్తారు, ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతారు, మాకు అందుబాటులో ఉంటారంటే ప్రయత్నం చేయమ్మా అన్నారు. ఇక్కడ ఫోన్ కాల్ రాగానే మన అద్భుతమైన స్టాఫ్, బాధ్యత గల మన స్టాఫ్ వెంటనే ఫోన్ అందుకుని సో స్వామినాయుడికి తెలియజేస్తే స్వామినాయుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది ఫ్యాన్స్, మన ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే వాళ్ళందరూ బ్లడ్ ఇక్కడ దాకా వచ్చి ఒక అవసరం లేదు, వాళ్ళందరూ గ్రూపులుగా ఏర్పడతారు. ఎవరికి ఏ గ్రూప్ బ్లడ్ కావాల్సి వస్తే వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళు లైవ్లో బ్లీడింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగా రేర్ బ్లడ్ అయినా సరే ఆ కుర్రవాడిది 5-6 మంది కుర్రవాడు ముందుకు వచ్చి ఆయా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇవ్వడం జరిగిన తర్వాత ఆ బిడ్డ బతికాడు. ప్లేట్లెట్స్ ఎక్కించిన బాగుంది. చెప్పండి ఇప్పుడు నా బిడ్డ చేతితో చూస్తుండగా చనిపోయి బిడ్డని మరి బతికి బట్టగట్టాడు, ఇది ఇలా తిరుగుతాడంటే మరి ఆయన నాకు దేవుడుగా ఏమవుతాడు అన్నాడు. ఆ మాట మరి ఎందుకు అంతే మరి ఏమిటి అలాంటి ఆయన అంటాడా మన మాటలు కానీ బుద్ధి జ్ఞానం ఉందా అంటూ ఆవిడేమో తిట్టేసింది, అయిపోయింది. అంటే మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు, తిరిగి అది మనకి వెనకాల మనకి వస్తుంది. అందుకనే మీ అందరికి కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు చేయటం మూలంగా అది మీకు ఆశీస్సులు అయ్యి మీ బిడ్డల్ని, మీ తల్లిదండ్రులు, మీ ఇంటిని మీకు ఒక రక్షణగా ఉంటుంది. అందుకని ధర్మో రక్షిత రక్షత అంటారు. అట్లాగా మీరు మంచి పనులు చేస్తే అదే మంచి బౌన్స్ బ్యాక్ అయింది. ఇక్కడ శంకర్ మహంత్ గారు ఉన్నారు. మరి ఆయన సౌమ్యుడు, ఎంతో మంచి చేసి మంచి ఆలోచిస్తాడు, మంచిగా ఉండాలి తన వంతు ఏదో సహాయ కార్యక్రమం చేస్తుండొచ్చు, ఆయన ఎన్నో పుణ్య కార్యక్రమం చేస్తుండొచ్చేమో. ఆయనకి సంబంధం లేకపోయినా సరే ఆ యొక్క ధర్మం అది ఆయన భార్యని కాపాడమే చేసింది తప్ప ఇందులో మా ఎవరి గొప్పతనం కాదు. అది ఆ విధి, ఈ ప్రకృతిని మీరు దేవుడు అంటారా, దేవత అంటారా, మరొకటి అంటారా తెలియదు. ఈ పవర్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిజం, పవర్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఎప్పుడు మంచి అయితే మంచిగానే, నెగిటివ్ అయితే నెగిటివ్గానే ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాబట్టి మంచిగా ఆలోచించండి, మంచి చేయండి, సేవా కార్యక్రమాలు చేయండి, 10 మంది ఆశీస్సులు తీసుకొని ఇలాగ మీరు మీ కార్యక్రమాలు కానీ మీ దినచర్య కానీ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఎనలేని సంతృప్తి ఇస్తుంది. శాంతంగా ఉంటారు, మనస్ఫూర్తిగా హాయిగా నిద్రపోతారు. నేను చేసేది అదే. చాలామంది అంటారు ఏంటి ఇప్పుడు కూడాను ఇంత వయసులో కూడా ఏంటి మీరు అంత ఇదిగా ఉంటారు, అంత యంగ్ లుక్లో ఉంటారు. అది దీన్ని ప్రత్యేకించి ఎవరు చేసి కాదు, ఇది మనసు ప్రశాంతంగా పెట్టుకుంటాను. ఎవరు ఎన్ని రకాలుగా నన్ను ఆడిపోసుకున్నా, దుర్భాషలు ఆడినా, లేకపోతే అకారణంగా నన్ను ఏమైనా అన్నా సరే నేను పెద్ద రియాక్ట్ అవ్వను. అదే స్థితప్రజ్ఞ అంటే స్థితప్రజ్ఞ అనే పెద్ద మాట నేను వాడను, కానీ అది నాకు తగలవు. అది నేను కాదు కాబట్టి నేను దాన్ని ఓన్ చేసుకోకపోతే కనుక వాళ్ళ మాట నన్ను బాధించవు. అందుకని ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటాను, హాయిగా నిద్రపోతాను. నాకు పని ఉంటే కష్టపడి పని చేస్తాను ఏ రోజుకి, అంతే తప్ప మరొకటి కాదు. అండ్